హాయ్ అండి అందరికీ. ఇలా అయితే నేను గురు పౌర్ణమి అనేసి సాయిబాబా గుడికి వెళ్తే మంచిదని ఇలా నేను మా పిన్ని వాళ్ళ మా చెల్లి మా తమ్ముడు అందరం కలిసి మేమైతే సాయిబాబా గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెళ్తే మంచిది అనేసేసరికి అక్కడికైతే వెళ్తున్నాం. మేము వెళ్ళిన చోట ఇట్లా టెంకాయలు అవి అమ్ముతుర్రు. తులసి మాల వేస్తే మంచిదంట. నాకు అర్థం కాలేదు, మొన్న ఎర్రారంలో కూడా సేమ్ ఇచ్చిర్రు. ఎట్లా వేస్తే మంచిది అనేసరికి అట్లానే మేము గుడికి వెళ్ళామన్నమాట. చూడండి మా చెల్లి ఎట్లా నడుస్తుందో. మాకైతే ఇక్కడ ఫుల్ వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్. మీకైతే పడుతున్నాయి పడట్లేదు అది మాత్రం తెలియదు. గుడి లోపల అయితే ఇట్లా ఉంటుంది. లోపలికైతే మేము ఎంటర్ అయ్యాము. మాకు ఊళ్ళో ఒకటి ఉంటుంది, కొంచెం వేరే దూరంలో కొంచెం ఒకటి ఉంటుంది అనమాట సాయిబాబా గుడి. ఇదైతే బాగుంటుంది. మేము చిన్నప్పటి నుంచి చాలాసార్లు వస్తుంటాము. గురు పౌర్ణమి అనేసరికి ఖచ్చితంగా మా ఇంట్లో వాళ్ళు తీసుకొని వస్తారు. చూడండి ఫ్రెండ్స్, సాయిబాబా దగ్గరికి ఇది ఉయ్యాలన్నమాట. దేవుణ్ణి చూసి మీరు కూడా అయితే దండం పెట్టుకోండి, అయితే ఎంత మంచిగా జరుగుతుంది. మీరు ఏది కావాలంటే అదైతే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కాకపోతే అన్నది కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా వెయిట్ చేయాలి. వెయిట్ చేయడం అనేది మాత్రం కామన్. ఇక్కడైతే ప్రసాదాలు అవి ఎలాంటివి పెడుతున్నారు. నేనైతే బుక్ ఒకటి తీసుకుందాం అనుకున్నాను, అంటే కోటి సాయిబాబా రాస్తారు కదా, సో అలాంటి బుక్ ఒకటి తీసుకుందాం అనుకున్నాను. సో నాది ఖచ్చితంగా బ్యాడ్ లక్ అండి. నేను మొన్న వేరే గుడికి కూడా వెళ్ళి తీసుకుందాం అనుకున్నాను, సో అక్కడ కూడా నాకు రాలేదు. నేనైతే దేవుడికి చాలా గట్టిగా, అంటే చాలా గట్టిగానే దండం పెట్టుకుంటున్నా. దేవుడి కాళ్ళు పట్టుకొని అసలు వదలట్లేదు. ఏంటి స్వామి, ఏంటి ఎన్ని రోజులు నాకు ఇది కష్టాలు అనేసి. సో దేవుడు అనేవాడు ఖచ్చితంగా కనుకరిస్తారండి. ఒక్కరోజు కాకపోయినా ఒక్క రోజైనా మనకి ఖచ్చితంగా కనుకరిస్తాడు. రిటర్న్లో వచ్చేటప్పుడు మాకైతే ఫుల్ ఆకలిస్తుంది ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ పక్కనే రెస్టారెంట్ లాంటిది ఒకటి ఉంటే అక్కడైతే మేమైతే టిఫిన్ ఆర్డర్ చేసేసుకున్నాము. మాకు మాత్రం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం. కడుపులో ఎలుకలు అయితే పరిగెత్తుతున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.